భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా ఎటువైపు ఉంటుంది అనేదే అందరి ప్రశ్న. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా అమెరికా మనతో ఉండలా. ఇది నేను చెప్తున్నది కాదు, చరిత్ర చెప్తున్నటువంటి అంశం. 1971 భారత్ పాక్ యుద్ధం. ఈ యుద్ధం ఎందుకు జరిగింది? బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించడానికి జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా ఉన్నటువంటి పాకిస్తాన్లో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఉండేది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అణిచివేయటం, సైనిక చర్యలు తీసుకుంటాం, ఇలాంటి అకృత్యాలకు పాల్పడటంతో వారు స్వతంత్రాన్ని కోరుకున్నారు. దానికి భారత్ అండగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ వేదికల మీద పాకిస్తాన్ తీరుని ఎండగట్టింది, కానీ ఎవరు పట్టించుకోవాలి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇట్స్ ఎ ఫ్రోజన్ మెకానిజం. అమెరికా ఏది చెప్తే అది చేసిద్ది తప్ప న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి చరిత్ర అసలు ఐక్యరాజ్య సమితికి లేదు. పేరుకి ప్రపంచ శాంతి కోరుకునేది, కానీ పనిచేసేది అమెరికాకి. సో ఇదే ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లో ఎవడో పట్టించుకోలేదు, కానీ ఇండియా వదిలిపెట్టలేదు. బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడటానికి ప్రయత్నం చేసింది. కావాలనుకుంటే ఆ రోజే భారత్ బంగ్లాదేశ్ని కలుపుకోవచ్చు, కానీ ఆ పని చేయలా. బంగ్లాదేశ్ అని చెప్పి ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడానికి, వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి ఎన్నో చేశాం. ఆ దేశంలో వాళ్ళకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలని నిర్మించి ఇచ్చాం. సో ఎన్నో చేసాం. సో ఈ యుద్ధం సమయంలో అమెరికా అలానే యూరోపియన్ కంట్రీస్తో కలిసి భారత్ చుట్టూ తమ యుద్ధ నౌకలను మోహరించి భారత్ మీద దాడి చేయాలని చెప్పి అప్పట్లో పన్నినటువంటి పన్నాగం. అప్పట్లో జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉండి అతను చేసినటువంటి కొన్ని నీచమైనటువంటి వ్యాఖ్యలు, అలాగే అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యాఖ్యలు, అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీని నోటికొచ్చినట్టు బూతులు తిట్టినటువంటి పరిస్థితి, వీటన్నింటినీ మన ఇంటెలిజెన్స్ బ్యూరో ట్రాప్ చేయగలగటం. దాంతో అందరూ మనల్ని చుట్టుముట్టారు, అయినా సరే మనం వెనకడుగు వేసేటువంటి క్వశ్చనే లేదని చెప్పి అప్పట్లో మనకి రష్యాకి ఉన్నటువంటి మైత్రి సంబంధంతో, ఒప్పందంతో భారత్పై ఎవరు యుద్ధానికి వచ్చినా రష్యా అండగా నిలబడేటువంటి ఒప్పందం మనకుంది. కాబట్టి రష్యాని సహాయం కోరటం. అప్పుడు రష్యా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అలానే దానికి సంబంధించినటువంటి సబ్మెరైన్స్ని అన్నింటినీ తీసుకొచ్చి ఇండియా చుట్టూ నిలబడటంతో ఈ మిగిలినటువంటి దేశాలన్నీ పారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు పారిపోవడంతో పాకిస్తాన్ చేసేది లేక చేతులు ఎత్తేసి బంగ్లాదేశ్కి స్వతంత్రం ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలిసిందే. ఇలాంటి ఎన్నోసార్లు కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా చేసింది అదే. పైకి భారత్కి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటూ వెనక గోతులు తవ్వటం. అలానే పాకిస్తాన్కి న్యూక్లియర్ టెస్టులు చేయడానికి సహాయం చేసిందే అమెరికా. వారికి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సహకరించిందే అమెరికా. అదే న్యూక్లియర్ టెస్టులు భారత్ చేస్తే ఆంక్షలు విధించింది కూడా అమెరికానే. సో ఇలాంటివి ఎన్నో పనికిమాలిన విషయాల్లో వాళ్ళకి సహాయం చేసింది. సో ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు జరిగినటువంటి ఒక సమావేశంలో వాళ్ళ స్పీకర్ చెప్పినటువంటి వ్యవహారం, ఉగ్రవాదం మీద పోరులో చట్టబద్ధంగా ఇటువంటి దురాగతాలకు, ఘటనలకు పాల్పడినటువంటి వారి మీద చర్యలు తీసుకోవటానికి మేము భారత్ వెంటే ఉన్నాము, పూర్తి స్థాయిలో భారత్ వెంటే నడుస్తున్నాం, మిత్ర దేశాలకు సహకరించాలనేది అమెరికా ఉండేటువంటి ఒక ఒప్పందం. సో దాని ప్రకారం భారత్ మాకు ముఖ్యమైనటువంటి భాగస్వామి. సో ఎప్పటి నుంచి భారత్ భాగస్వామి అయిందో తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ అలా చూడాల. సో ఎప్పుడు మనం రష్యాకి భాగస్వామిగానే ఉన్నాం తప్ప అమెరికాకి భాగస్వామిగా లేము. కానీ ఇప్పుడు కొత్తగా అమెరికాకి భాగస్వామి అయ్యాం. ఎందుకని అంటే ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి దేశాల్లో ముఖ్యమైనటువంటిది భారత్. అందులోనూ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. సో త్వరలో అది 1వ స్థానానికి కూడా వెళ్ళొచ్చు. అది అమెరికాకే ప్రమాదం. సో కాబట్టి పక్కన పెట్టుకుని తొక్కేయాలని చూస్తుంటుంది. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళు నాశనం చేయటమే కానీ వాళ్ళు బాగుపడాలనే ఆలోచన ఏ రోజు ఉండదు. సో ఇది పరిస్థితి. సో ఓవరాల్గా అయితే మ్యాటర్ ఏంటి అంటే, అమెరికా భారత్తోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అటు ట్రంప్ చెప్పాడు, అలాగే వాళ్ళ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి చీఫ్స్ చెప్తున్నారు, వాళ్ళ ఉపాధ్యక్షుడు, ఉప ప్రధానులు అలానే అందరూ చెప్తానే ఉన్నారు ఓవరాల్గా. సో సీన్లోకి వస్తే ఏమైంది అనేది తర్వాత చూడాలి.